అందరము కలిసి నిర్గమకాండము 8వ అధ్యాయము, ఎక్సడస్ చాప్టర్ 8. చూడండి, ఈ రాత్రి ఒకవేళ అవకాశం ఇచ్చి, ఇంతకుముందు సాక్ష్యాలు ఇంటూ వచ్చాం, ఈ రాత్రి నాకు సమస్యలు పరిష్కారం కావాలి, ఈ రాత్రి నాకు పరిష్కారం కావాలి సమస్యలు, ఈ రాత్రి నా జీవితం మారిపోవాలి, ఈ రాత్రి నాకు ఆత్మీయంగా నేను రక్షించబడాలి, ఈ రాత్రి నేను ఉద్యోగంలోకి వెళ్ళాలి, ఈ రాత్రి తిరిగి నూతన అభిషేకం పొందుకోవాలి, ఈ రాత్రి నాకు సమస్యలు పరిష్కారం అవ్వాలి, నా కుటుంబం దీవించబడాలి అని ఎంతమందికి ఆశ ఉంది? ఒకళ్ళు అడిగినప్పుడు నేను అన్నాను అనుకోండి, ఈ రాత్రి నేను మేము ఎప్పుడు ప్రార్థించమంటారు మిమ్మల్ని, నేను మీ కొరకు ఎప్పుడు ప్రార్థించమంటామంటే మీరు ఎప్పుడు అంటారు? ఇప్పుడే చేయమంటారు కదా. ఇదే గోల్డెన్ ఆఫర్ ఒక రాజుకి ఇచ్చాడంట దేవుడు. నిర్గమకాండము 8వ అధ్యాయము, అందరం కలిసి బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 8, అందరం కలిసి 10వ వచనం. 8వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి 8వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుతాం, లేదా 9-10 కలిసి చదువుదాం. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోని ఉండునట్లుగా అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడి ఉన్నట్లు నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనను. చాలు. ఎప్పుడు ప్రేయర్ చేయమంటావని చెప్పి మోషే అడిగితే ఏమంటున్నాడండి? రేపు చేయండి అన్నాడంట. ఆలోచించండి, ఆ రోజు కప్పల శేషం అంతా కూడా దేశాన్ని అతలాకుతలం చేస్తా ఉంది. ఎంత భయంకరమైన సమస్య వచ్చిందంటే కప్పలది, చివరికి వారు తినే తిండిలో కూడా, కలుపుకునే పిండిలో కూడా, పెన్నం మీద వేయించుకుంటే కూడా వచ్చి ఏమొస్తున్నాయండి? కప్పలు పడుతూ ఉన్నాయి. మీరు అనొచ్చు చైనా వాళ్ళ ఉండొచ్చండి, బాగా ఎంజాయ్ చేస్తాను. కాదు. కప్పలు వారి జీవితంలో వారు దేవతగా భావించేవారు. కాబట్టి దేవతగా భావిస్తే వచ్చి అది పెండ్లం మీద పడితే తిండిని ఏం చేశాండి వారు? పక్కన పెట్టి పారేసేవారు. పడుకుంటే మంచం మీదకి ఏం పాకుతున్నాయి? కప్పలు పాకుతూ ఉన్నాయి. తినే తిండిలో కప్పలు, తాగే నీళ్ళలో కప్పలు, దొప్పడు కప్పుకుందామంటే లోపల ఏమొస్తున్నాయి? కప్పలు వస్తున్నాయి. సరే, వీరు ఆరాధించే దైవం కదా, మరి ఆరాధించే దైవానికి కప్పలు వస్తే ఆరాధించే దైవాన్ని చంపగలుగుతారా? అంత ఆలోచించకండి, చంపొద్దు. అది చంపితే ఇంకా పాపం ఎక్కువ అవుతుందని భయంతో వారి నమ్ముకున్న మతం ప్రకారము వారి సమస్య వస్తూ ఉంటే వారు ఏమి చేయకుండా నిస్సహాయులుగా చేతులు కట్టేయబడింది. కారణం ఏంటి? అది వారు ఆరాధించే దైవంగా భావించారు. కాబట్టి సమస్య అటు విరుగుడు రావట్లేదు, అట్లని దాన్ని తట్టుకోలేకపోతున్నారు. వేదన వలయమున చిక్కుకోపోతే దైవజనుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఇంత సమస్యలు ఉన్నారు కదా, మీరు ఎప్పుడు ప్రార్థన చేయమంటావు? ఎప్పుడు ప్రార్థన చేయమంటావు అంటే ఏమంటున్నాడండి? రేపు ప్రార్థన చేయను. He wanted to spend another night with the deadly menace of these frogs. ఈ కప్పల సమాహారముతో ఇంకొక రాత్రి అదే సమస్యలో కొనసాగాలని ప్రయత్నించాడు. కారణం ఏమై ఉండొచ్చు? He is stuck between desire. He is stuck with desire and dilemma. ఒకవైపు ఏమో ఆశ ఉంది పరిష్కారం పొందాలని, ఇంకొక వైపు ఏమో రెండు తలంపుల మధ్యలో ఏమవుతున్నాడండి? సతమతం అవుతున్నాడు. నేను తగ్గి ఒకవేళ అడిగితే నా పరువు ఏం కావాలి? ఇశ్రాయేల్ దేశానికి నేను కేవలం రాజునే కాదు, ఐగుప్తు దేశానికి కేవలం రాజునే కాదు, నన్ను దేవునిలాగా భావిస్తారు. కానీ నేను తగ్గి ఇంకొక దేవుణ్ణి, అయ్యా నేను నిస్సహాయుని అడగాలంటే నాకేం అడ్డం వస్తుంది? ఈగో అడ్డం వస్తుంది. కాబట్టి టైం తీసుకుంటానని చెప్పి ఇంకొక రోజు పోస్ట్పోన్ చేశాడంట. ఇంకొక రోజు ఆ రాత్రి కూడా కప్పల శేషముతో, కప్పల సమస్యలతో ఆ రాత్రి కూడా గడపడానికి తెగించాడు. He complicated his life, not only his life, he complicated life of his entire nation. దేశమంతటికి సమస్యకు కారణము అయ్యాడు. తన కుటుంబానికి సమస్య కారణమయ్యాడు, తను నమ్ముకున్న పరివారానికి సమస్య కారణమయ్యాడు, తన రాజ్యభారంలో తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యకు కారణమయ్యాడు. ఈయనొక్కడి తీర్మానము తన కుటుంబం అంతా కూడా, దేశమంతా కూడా సమస్యలు ఆ రాత్రి కూడా కొనసాగడానికి తెగించారు. ఈ రాత్రి అడుగుతున్నా, నీ తీర్మానము నీ కుటుంబాన్ని ఎంతో ప్రయాసపడి దేశంలో జీవితం నేను బాగా అవ్వాలి, నా కుటుంబం బాగా కట్టబడాలని ఆశతో వచ్చావు. కానీ నీ తీర్మానం ద్వారా నీ జీవితమే కాదు, నిన్ను నమ్ముకున్న వారి జీవితం, నీ కుటుంబ జీవితం, నీ సంఘ జీవితం ఎంతమందికి సమస్య కారణమవుతున్నావో ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించాల్సిన దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా.
విషాదమైన సంఘటన ఏంటంటే, ఆ రాత్రి కూడా అదే కప్పల సమూహంతో గడపడానికి ఇష్టపడుతున్నప్పుడు చూడండి, వారు ఆరాధించే దైవం కాబట్టి దాన్ని చంపలేరు. ఇప్పుడు మతము వారి సమస్యను ఇంకా ఏం చేసిందండి? కాంప్లికేట్ చేసింది. ఇదే కదా మతం చేసేది. మతాలు ఏం చేస్తా తెలుసా అండి? ఒక్కొక్కరు వారి అభిప్రాయం ప్రకారము దేవుని కలుసుకునే మార్గము, వారు పరలోకాన్ని కలుసుకునే మార్గాన్ని వారి అభిమతంలో నుండి వారి అభిప్రాయాలను సేకరించారు కనుక మతము ఇంకా సమస్యను ఏం చేసింది? ముద్రగొట్టేసింది. రిలీజియన్ కాంప్లికేట్స్ ద ప్రాబ్లం. యేసుప్రభు వారు వచ్చింది లోకానికి మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసుప్రభు వారు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసుప్రభు వారు మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు, మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఈ రాత్రి మతము యొక్క సమస్య వలయంలో నుంచి నువ్వు బయటకు రావడానికి ఇష్టపడితే, ఆ రాత్రి ఇంకొక సమస్యను కాంప్లికేట్ చేసుకుంటూ చివరికి విషాదకర సంఘటన ఏంటంటే, ఆ కప్పలు అందరి మీదను ప్రాకెను. చివరికి అపవిత్రమైపోయిన వారు ఆరాధించలేని పరిస్థితికి అప్పగించబడ్డారు. విషాదకర సంఘటన ఏంటంటే, వారు ఇప్పుడు మతం ఏం చేస్తుంది తెలుసా అండి? సమస్యను ఎంత కాంప్లికేట్ చేస్తుందంటే చూడండి, వెంటనే ఆ రాజు పిలిచి అన్నాడు, ఈ కప్పలు తీసుకురావడం మీకేనా? మీ కర్రకే వస్తుందా? మా మంత్రగాలకు రాదనుకున్నావా అని చెప్పి నిర్గమకాండం 8వ అధ్యాయం 7వ వచనం దయచేసి త్వర చదవండి. రెఫరెన్స్ త్వర చదవండి సమయానికి. సుకనగాండ్రు కూడా వారి మంత్రాల ద్వారా ఏం తీసుకొచ్చారంట? త్వర చెప్పాలి. కప్పలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. వారి మతము ద్వారా కప్పలంటే సమస్య మోషే అహరోనులు తీసుకొస్తే దేవుని ఆజ్ఞ పేరట, ఇప్పుడు వీళ్ళ మతము ద్వారా సమస్యను వాళ్ళు ఇంకేం చేశారు? పెంచారా తగ్గించారండి? ఇదే మతం చేసేది. మతం ఏం చేసింది? సమస్యను ఇంకా పెంచేసింది. ఇప్పుడు వాళ్ళేమో రేంజ్లో అన్నాడు రాజు, ఏమని తెలుసా? మీరే కాదు కప్పలు తీసుకొచ్చి మా వాళ్ళు కూడా తీసుకొస్తారు. శుక్లగాండ్రా అంటారు, మంత్రకాలరా అంటారు, మీ టాలెంట్ చూపిండి అని వాళ్ళన్నారు. మా టాలెంట్ చూపిస్తామని టాలెంట్ చూపిస్తే సమస్య ఇంకా ముదిరిపోయింది. ఇప్పుడు మోషే అన్నాడు, సరే టాలెంట్ చూపించారు, మరి కప్పలు ఎలా తీసుకొచ్చారో మరి కప్పలు తీసుకెళ్ళండి మళ్ళీ బ్యాక్. అది రాదు వాళ్ళకి. మతానికి సమస్యను ముద్రగొట్టడం వచ్చు కానీ పరిష్కరించడం రాదు. అన్ని మతాలన్నీ కూడా నిస్సహాయులుగా చేతులెత్తేస్తే, మానవుడు నిస్సహాయుడని గుర్తించినప్పుడు, మానవుడు రక్షించండి కేకలు వేస్తున్నప్పుడు మనిషిని రక్షించడానికే ఒక రక్షకుడు అవసరం వచ్చింది. అందుకొరకే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే మానవునిగా సశరీరుడుగా రక్త మాంసంతో జన్మించాడు. ఆయన పేరు యేసు. యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయన కూడా కాదు, ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఈరోజు అయ్యా నన్ను రక్షించయ్యా అని ఒక్క నిమిషము నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకొని, అయ్యా నన్ను ఒక్కసారి క్షమించు, రక్షకుని నేను ఆహ్వానిస్తున్నానని సింపుల్గా ఈరోజు దేవుని ఆహ్వానించని ఇష్టపడితే, ఈ రాత్రి దేవుడు నీ మతము ద్వారా వచ్చిన సమస్యల వలయాన్ని పరిష్కరించి ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో రక్షణ దయచేయను గాక. అప్పుడు మోషే వచ్చి అడుగుతున్నాడు, అయ్యా మరి ఏం చేయమంటావు? ఈ మాత్రం మరి ప్రార్థించమంటావా అంటే అని అంటాడు. ఇప్పుడు వద్దు, ఎప్పుడంటండి? అందుకో బైబిల్ సెలవిస్తుంది, రేపేమి సంభవించినో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయింది. బహుశా ఈరోజు మన ఆఖరి దినం అయితే నీ నిత్యత్వాన్ని నువ్వు ఎక్కడ గడుపుతావో మరొకసారి నువ్వు ఆలోచించాల్సిన సమయంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవము ఏ పాటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయేది కాదా? ఒక ప్రాంతంలో రీసెంట్గా జరిగిన సంఘటన నా కళ్ళ ముందే ఒక వ్యక్తి ఒక సంఘటనలో ఛాలెంజ్ చేసి నేనేందో చూపిస్తానని చెప్పి అలా వెహికల్ తీసుకొని బయటకు వెళ్ళాడు. కనీసం హాఫ్ అన్ అవర్ కాలేదు. తర్వాత ఎమర్జెన్సీగా తిరిగి అంబులెన్స్ పోతా ఉంది ఆపోజిట్ నుంచి, మళ్ళీ మేము ఉన్న ప్రాంతం నుంచి మళ్ళీ తిరిగి ఇట్లా ఎదురుగా అంబులెన్స్ పోతా ఉంది. ఏం అంబులెన్స్ పోతుందని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాం. పక్కన వెహికల్స్ పక్కన చెప్పారు, వెహికల్ వెళ్ళిపోయింది. కరెక్ట్గా 2 hours తర్వాత న్యూస్ తెలిసింది ఏంటంటే, ఆ వ్యక్తి ఛాలెంజ్ చేసిన వ్యక్తే వెళ్తున్నాడు, యాక్సిడెంట్లో ఏమాడండి, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళే లోపల బ్రాట్ డెడ్ అని చెప్పారు, చనిపోయారు. వెళ్తున్నప్పుడేమో సవాల్ చేసి వెళ్ళాడు, ఇటు తీసుకెళ్తున్నప్పుడు అంబులెన్స్లో మోసుకొని తీసుకెళ్ళబడ్డాడు. మరుసటి రోజు 4 మోసుకొని భూస్థాపన చేసి అంతలో కనపడి అంతలో ఏమైంది, మాయమైపోయింది. వాట్ ఈజ్ లైఫ్? నీ జీవము ఏ పాటిది? ఈ రాత్రి నీ తీర్మానాన్ని, రక్షణ తీర్మానాన్ని, ఆత్మీయ తీర్మానాన్ని వాయిదా వేయాలని ప్రయత్నిస్తుంటే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా.
పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనుషులతో పెనుగులాడే దేవుడు కాదు. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరన్నా. ఆదికాండం 6వ అధ్యాయం, దయచేసి ఎవరైనా మైక్ పెట్టుకొని త్వర చదవాల్సి మనం చూస్తున్నాం. ఆదికాండము, యెహోవా ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రమే. చూడండి, అందుకొరకు దేవుని యొక్క ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదండి. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ప్రతిసారి నీతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వడు. ఒకసారి దేవునితో మాట్లాడుతున్న హృదయంలో నీకు ఆ గగురుపాటు కలుగుతుంది, నీ హృదయంలో స్పందన రావాలని ఒకవేళ దేవుడు ఇష్టపడుతున్నట్లయితే, అవకాశం ఇస్తుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ రాత్రి అయ్యా ఒక్కసారి నన్ను రక్షించయ్యా అని ఈరోజు ప్రార్థన చేయాలని ఆశ ఉందా? కలుసులలో వేలాడుతున్న దొంగ ఆఖరి గడియ అది, ఆఖరి గడియ, మరుసటి రోజు వస్తుందని తెలియదు. అయినా సరే ఆఖరి గడియలో తను ప్రార్థన చేసి ఏమని ప్రార్థించాడు? తండ్రి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే వెంటనే ఆన్ ద స్పాట్లో ప్రభు ఏమని తెలుసా? నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో. సూక్ష్మంలో మోక్షం అవకాశాన్ని ఈరోజు తూలనాడుతున్నట్లయితే ఈ రాత్రి దేవుని సేవకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దేవుని ఆత్మ ప్రతిసారి బహుశా నీతో వ్యాజ్యం ఆడకపోవచ్చు, ప్రతిసారి నీ హృదయమును పొడవకపోవచ్చు. ఒక టైంలో నీ హృదయం మనస్సాక్షి దోషారోపణ చేయడం మానేసి ఒకవేళ హృదయం రాతి నేలగా మారిపోయిండొచ్చు, ఒకవేళ కరడు గట్టిపోయిండొచ్చు, ఇక స్పందించడం మానేసి ఉండొచ్చు. ఈరోజు ఒకవేళ దేవుడు పాపం గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి ఒప్పిస్తున్నట్లయితే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో పశ్చాత్తపడి, ప్రభు ఒక్కసారి నన్ను రక్షించయ్యా, అయ్యా నువ్వు రక్షకుడు నమ్ముచున్నాను అని ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తావో, ఈరోజు నేడే నీ పేరు జీవనంలో దేవుడు రాయునుగాక. ఈరోజు ఇంటి సమస్యల మధ్యలో ఎన్నాళ్ళ వరకు అంటే దయచేసి ఆత్మీయ విషయమై తీర్మానం రేపటికి వాయిదా వేయదని దేవుని నామపేట మనవి చేస్తూ రెండో తలంపు చూస్తాం. రండి అందరం కలిసి లూకాసు వార్త, లేదా ఎవరైనా తీసిన తర్వాత లూకాసు వార్త 28వ అధ్యాయము 8వ వచనం. మొదటి నాయకుడు ఫరో తన యొక్క పొరపాటును బట్టి, తను చేసిన ఆలస్యం బట్టి చివరికి తన సమస్య ఆ రాత్రి కప్పలతో గడపడమే కాదు, తన 10 తెగుళ్లకు కారణమయ్యాడు, తన కుటుంబం నష్టపోవడం కారణమయ్యాడు. సంపన్న దేశము చివరికి నష్టపోయిన దేశంగా మారింది. ఆర్థిక రాజధానిగా ఉండాల్సిన ఐగుప్తు దేశము చివరికి చితికిపోయింది. చివరికి వారి ఆస్తి అంతా కూడా రాత్రికి వారి ఆస్తి నిలువు దోపిడి జరిగినట్లుగా ఆస్తి అంతటిని కోల్పోయిన పరిస్థితి వచ్చేసింది, నష్టపోయిన పరిస్థితి వచ్చేసింది. చివరికి వారి మిలిటరీ ఫోర్స్ అంతా కూడా 0 స్టేట్కి వచ్చేసింది. ఇదంతటికి కారణం ఒకటి ఏంటంటే జ్యేష్ఠ కుమారులు కోల్పోయారు, ప్రతి ఇంటిలో మరణం చూస్తూ వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే రిచెస్ట్ టు ర్యాగ్స్. ఒక స్టోరీ రాత్రికి మారిపోవడం గల కారణం ఏంటంటే ఇంకెన్నాళ్ళు అంటే ఆ రాజు పోస్ట్ పోన్ చేస్తూ, ఇంకా నాకు టైం ఉంది, నేను తగ్గడానికి ఇష్టపడట్లేదు, దేవుని దగ్గర పశ్చాత్తాపానికి ఇష్టపడట్లేదని వాయిదా వేసిన ఆ ఒక్క కారణం ఆ దేశాన్ని కుప్పుబట్టిస్తే ఈరోజు దేవుడు అదే అవకాశం నీకు ఇస్తున్నాడు. ఆ రోజు ఫరో చేసింది పొరపాటు అయితే ఈరోజు నువ్వు పోస్ట్ పోన్ చేస్తే ఆయన కంటే పొరపాటు నువ్వు చేస్తున్నావు. దేవుని సేవకునిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను.